ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కూటమి నూతన ప్రభుత్వం ప్రజా ఆకాంక్ష మేరకే సుపరిపాలన అందిస్తుంది అన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. తొలిసారిగా కాకినాడకు విచ్చేసిన మంత్రి సుభాష్ స్థానికంగా R&B గెస్ట్ హౌస్ లో మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను గాలికి వదిలేసిందని విమర్శించారు. అలాగే చంద్రన్న బీమాకు సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకుంటున్నట్టుగా మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సర్కారు శుభవార్త చెప్పింది. చంద్రన్న బీమాకు సంబంధించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక ప్రకటన అయితే చేశారు. ఇంట్లో కుటుంబ పెద్ద గనక చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకువచ్చిన బీమా పథకం సొమ్మును 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్టుగా మంత్రి సుభాష్ ప్రకటించారు. కాకినాడలోని R&B అతిథి గృహంలో మాట్లాడారు ఈయన. రాష్ట్రంలో కార్మికులతో పాటు మీడియా అదేవిధంగా లాయర్లను కూడా ఈ బీమా కిందకు తెచ్చే ఆలోచన ఉందన్నారు. ఇక గత వైఎస్ఆర్సీపీ పాలనలో చంద్రన్న బీమా పేరు మార్చారని, అదే విధంగా ఎంతో మందికి పరిహారం కూడా అందలేదని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీమా సొమ్మును 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచిందని చెప్పారు. చంద్రన్న బీమా అందరికీ కూడా అందేలాగా చూస్తామని, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరికీ కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రన్న బీమా పథకం ఎంతో మందికి లబ్ధి పొందారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీమా సహాయం కూడా అంతంత మాత్రంగానే అందిందని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మిక శాఖకు చెందిన సొమ్మును అంతా కూడా దుర్వినియోగం చేసిందని విమర్శించారు. కార్మికులకు చెందాల్సిన 3,000 కోట్లు దారి మళ్లించారని, అలాగే ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఇసుక దోపిడీ చేశారని, సామాన్య ప్రజలకు ఇసుక దొరకని పరిస్థితి కూడా ఏర్పడిందన్నారు. ఇసుక ప్రభావం భవన నిర్మాణ కార్మికుల పైన పడిందని, ఇసుకకు సంబంధించి తమ ప్రభుత్వం కొత్త పాలసీని కూడా తీసుకువస్తుందని చెప్పారు. ఆయన కొత్త పాలసీతో భవన నిర్మాణ కార్మికులకు మేలు కూడా జరుగుతుందని చెప్పారు మంత్రి సుభాష్. ప్రభుత్వ స్థలాలలో అనుమతులేవీ కూడా లేకుండా అక్రమ నిర్మాణాలు గనక చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. అంతేకాని ఈ ప్రభుత్వంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు కూడా అస్సలు ఉండవని కూడా అన్నారు. గత 5 ఏళ్లలో లిక్కర్ అదే విధంగా ఇసుక దోపిడీలో రాష్ట్రాన్ని లూటీ చేశారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకే ముందుకు సాగుతుందని కూడా చెప్పారు. గత జగన్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను గాలికి వదిలేసిందని చెప్పారు. అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, అదే విధంగా నవరత్నాలని ఊదరగొడుతూ 175 సీట్లు వస్తాయని కలలు కన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇవన్నీ కూడా గమనించిన ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పారు. ఎన్డీఏ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారని కూడా చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించే దిశగానే పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ కూడా సూచనలు చేశారని కూడా చెప్పారు. ఇక త్వరలోనే వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతుందని, ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు అందరూ కూడా త్వరలోనే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. దివంగత నేత ఎన్టీఆర్ టీడీపీ ఎజెండాలో పొందుపరిచిన 3 గుర్తులు గృహం, అదే విధంగా చక్రం, నాగలి పేద బడుగు వర్గాల శ్రేయస్సుకి చాటి చెప్తున్నాయని చెప్పారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వానమడి గొండబాబు. ఇక ఈ గుర్తులు కార్మికులకు, రైతులకు, గృహ నిర్మాణాలకు ప్రాధాన్యతను తెలియజేస్తుందని చెప్పారు. కార్మికుల శ్రేయస్సు కోసం టీడీపీ ప్రభుత్వం గతంలో ఎంతో పాటుపడిందని కూడా చెప్పారు. ముఖ్యమైన కార్మిక శాఖ మంత్రి బాధ్యతను సుభాష్కు అప్పగించడం చాలా సంతోషంగా ఉందని అభినందించారు.